కెన్ యూ హియర్ మీ? అందరికీ నా వాయిస్ వినబడుతుందా? Yes, sir. సి గైస్, ఈరోజు మనకి కాన్సెప్ట్ ఏంటి మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో నిన్న మనం సర్వీస్ ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడాం. ఓకే, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ లో కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తాం, ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఓకే, సో అందరికీ నా వాయిస్ క్లారిటీ ఉందా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి. చెప్పాలి, అందరికీ నా వాయిస్ క్లారిటీ ఉందా? Yes, sir. Clear. Yes, sir. ఓకే, Yes, sir. సో మరి ఈరోజు సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కాన్సెప్ట్ మనం కంప్లీట్ చేద్దాం. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ లో మనం సో నిన్న ఎక్కడ దాకా చేసిన ఎవరు చెప్తారు? చెప్పాలి. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ లో నిన్న ఎక్కడ దాకా చేసిన? ఎవరు మాట్లాడతలేదు? కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం సార్, జిఎల్ క్రియేట్ చేసాం. కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం, జిఎల్ క్రియేట్ చేసాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది కాన్ఫిగరేషన్. గైస్, మరి ఈ రోజు కంప్లీట్ చేద్దాం సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనేది. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ లో మనకి సర్వీస్ మాస్టర్ ని, మెటల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేస్తారు అట్లా సర్వీస్ మాస్టర్ ని క్రియేట్ చేయాలి. సో వి నీడ్ టు క్రియేట్ ఎ సర్వీస్ మాస్టర్ ఫస్ట్. సో మెటీరియల్ మాస్టర్ ఎలా అయితే ఉందో అలాగా సర్వీస్ మాస్టర్ ని క్రియేట్ చేయాలి. సర్వీస్ మాస్టర్ డిఫరెంట్. సో టీ కోడ్ వచ్చేటప్పటికి AC03 డబుల్ చేయండి. సో AC03లో ఒక సర్వీస్ ని మనం క్రియేట్ చేద్దాం. ఓకే, లేదా సర్వీస్ మీరు కాపీ కూడా చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సర్వీసెస్ ని మనం కాపీ కూడా చేసుకోవచ్చు. సో నిన్న కన్సల్టింగ్ సర్వీస్ క్రియేట్ చేస్తాం కదా, కన్సల్టింగ్ సర్వీస్ ని మనం కాపీ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో లేదా కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇక్కడ సర్వీస్ కేటగిరీ, సర్వీస్ పర్చేసింగ్, సో మెటీరియల్ సర్వీస్ మెటీరియల్ అడుగుతుంది. సో మనం సర్వీస్ మెటీరియల్ కూడా సర్వీస్ అని చెప్పి తీసుకుంటాం. సర్వీసెస్. ఓకే, సో డివిజన్, ఒకవేళ డివిజన్ ఉంటే ఇది ఏ కైండ్ ఆఫ్ డివిజన్, ఏ ప్రోడక్ట్ సంబంధించింది, డివిజన్ ఏంటి, మన డివిజన్ అలాగా గుర్తుందా? సో డివిజన్ ఇవ్వండి. వాల్యుయేషన్ క్లాస్, సో వాల్యుయేషన్ క్లాస్ ఇది సర్వీస్ సంబంధించింది కాబట్టి 3200 వాల్యుయేషన్. సర్వీస్ టైప్ ఫార్ములా ఏం అవసరం లేదు. సో యూస్ ఫార్ములా, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ, గ్రాఫిక్స్ ఇవేం అవసరం లేదు, జస్ట్ సేవ్ చేయండి. సో బేసిక్ మెజర్మెంట్స్, ఈ సర్వీస్ అనేది హవర్లీ బేస్ మీద, హవర్లీ బేస్ మీద కూడా తీసుకోవచ్చు మనం. సో హవర్లీ బేస్ మీద తీసుకోవచ్చు అని సేవ్ చేస్తాం. మనకి ఇది ఇక్కడ కన్సల్టింగ్ సర్వీసెస్ అని చెప్పి. సో ఇలా మీరు సర్వీస్ మాస్టర్ రికార్డు క్రియేట్ చేసుకోండి. ఇది యాక్టివిటీ నెంబర్ అంటే సర్వీస్ నెంబర్ అంట. ఇక్కడ నేను చార్ట్ లో పెడుతున్నాను. ఓకే, సర్వీస్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా మీరు టీఓ క్రియేట్ చేయాలి.
ME21 లోకి వెళ్ళి PO క్రియేట్ చేయండి. సప్లయర్ తీసుకోండి. కంపెనీ కోడ్ ఏంటి మంది? REL4 లో ఏది ఎక్కువ తీసుకుంటున్నాం మనం? ఇదా హైదరాబాద్ సార్. ఇదేనా? ఎస్ సార్. సో ఎంటర్ కొట్టండి. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది REP1, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. ఓకే, సో ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ ఐటమ్ ఓవర్వ్యూలోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి పర్చేస్ మనం చేయాల్సింది సర్వీస్. సో ఇక్కడ లైక్ కాస్ట్ సెంటర్ అని చెప్పి తీసుకోండి. ఇక్కడ మీరు సర్వీస్ సంబంధించిన మెటీరియల్ ఏం లేదు కాబట్టి మెటీరియల్ కాదు, ఇది కన్సల్టింగ్ అని చెప్పి సర్వీసెస్ అని చెప్పి తీసుకోండి. PO సర్వీసెస్ ఒకటి కాబట్టి ఒకటి సర్వీసెస్. సో మనకి ఇక్కడ అవర్లీ బేస్ మీద కాబట్టి ఇది హెచ్ అని చెప్పి తీసుకోండి. ఈ డెలివరీ డేటు, సో పర్ అవర్కి మనం ఎంత చార్జ్ చేస్తాం అంత. సో మెటీరియల్ గ్రూప్ ఆటోమేటిక్గా మనకి వస్తుంది. ప్లాంట్ ఏంటండి? స్టోరేజ్ లొకేషన్ ప్లాంట్ లాంటివి ఏముండవు, జస్ట్ ఎంటర్ కొట్టమంటారు. ఏమొద్దు చూద్దాం. సో మెటీరియల్ గ్రూప్ అడుగుతున్న సర్వీస్ సంబంధించి సో తీసుకోండి. ఇక్కడ సర్వీస్ నెంబర్ ఇవ్వాలి. సిస్టమ్ ఏంటంటే బై డిఫాల్ట్ సర్వీస్ నెంబర్ అడుగుతుంది. సర్వీస్ నెంబర్ అడుగుతుందన్నమాట. ఈ సర్వీస్ నెంబర్ ఇవ్వండి. ఎంటర్ కొట్టదే, ఎంటర్ కొట్టి క్వాంటిటీ 1 అని ఇవ్వండి. సో ఇక్కడ గ్రాస్ ప్రైస్ ఒక్కొక్కటి 1000. సో కాస్ట్ సెంటర్ పిక్ చేసుకుంటుంది. కాస్ట్ సెంటర్ కంపెనీ కోడ్ తీసుకొని, వాట్ ఈస్ యువర్ కంపెనీ కోడ్? REL4. సో కాస్ట్ సెంటర్ రెస్పెక్ట్ టు సర్వీస్ సంబంధించిన కాస్ట్ చేస్తాం. ఎంటర్. ఇక్కడ మనకి వర్షన్ చెప్పి ఒక ఎర్రర్ వచ్చింది చూడండి, వర్షన్ 0 నాట్ డిఫైన్డ్. సో వర్షన్ 0 నాట్ డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది. వర్షన్ సంబంధించిన ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇది మీకు దీనికి సంబంధించి మీకు చెప్పాలి. ఓకే, సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఎప్పుడైనా సగం మనకి సొల్యూషన్ ఇందులో దొరుకుతుంది. వర్షన్ అంటే ఇక్కడ మనకి ఇది COకి సంబంధించిన ఎర్రర్. సో దీంట్లోకి వెళ్ళి కంట్రోలింగ్ ఏరియా ఇచ్చి సొల్యూషన్ ఇక్కడే దొరుకుతుంది మనకి. ఓకే, సెట్టింగ్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్లోకి వెళ్ళండి, సెలెక్ట్ చేసుకోవాలి. సో వెళ్ళి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఫర్ 2024. అలాగే మనం 2024 కాబట్టి ఎగ్జిక్యూట్ చేసి అలా ఉంచండి. సో ఇట్లా ఉంచండి. ఎర్రర్ మళ్ళీ చూద్దాం ఒకసారి. ME21లోకి వెళ్ళండి అగైన్. సర్వీస్ నెంబర్ అడిగితే అలాగే ఇవి ఇచ్చిన తర్వాత గ్రాస్ ప్రైస్ కూడా అడుగుతుంది. ఇది కూడా ఇవ్వండి. ఇక్కడ GL అకౌంట్ అడుగుతుంది. GL అకౌంట్ తీసుకోండి. GL అకౌంట్ ఏంటిది మనకి? కన్సల్టింగ్ సర్వీసెస్. ఏది మనం కన్సల్టింగ్ సర్వీస్ మనం క్రియేట్ చేసాం కదా. ఓకే,
కన్సల్టింగ్ సర్వీసెస్ కాస్ట్ సెంటర్ అడుగుతుంది. కాస్ట్ సెంటర్ తీసుకోండి. ఎంటర్. ఓకే. వర్షన్ నాట్ డిఫైన్డ్ ఫర్ 2024కి వర్షన్ డిఫైన్ చేయలేదంటుంది. ఇక్కడికి వెళ్ళి 2024కి వర్షన్ అడుగుతుంది. సో మనం వర్షన్ ని డిఫైన్ చేయాలి. One minute. సెట్టింగ్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ దీని మీద క్లిక్ చేస్తే 2024. ఓకే. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాపింగ్ అలౌస్ ఎక్స్చేంజ్ రేట్ కమ్. సో ఇది 2024కి లేదంట సిస్టమ్. 2025కి ఆల్రెడీ ఇందాక ఇచ్చాను నేను. బట్ సిస్టమ్ ఏంటంటే 2024కి అడుగుతుంది. సో ఇప్పుడు చూడండి 2024 కూడా వచ్చేసింది. 2024 అడుగుతుంది కాబట్టి 2024 డిఫైన్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు తెలిసి ఎర్రర్ అనుకోవచ్చు. ఓకే. సో ఈ ఎర్రర్ అనేది పోయింది. ఇక్కడ ఎర్రర్ ఉంది అని చెక్ చేద్దాం మనం. ఎర్రర్ అయితే ఏమీ లేదు. ఓకే. సో మనకి ఇక్కడ కాస్ట్ సెంటర్ కేటగిరీ కే అని చెప్పి తీసుకున్నాం. కాస్ట్ సెంటర్ ఇచ్చాం, డి ఇచ్చాం. ఓకే. కన్సల్టింగ్ ప్రైజెస్ కూడా ఇచ్చాం మనం. కన్సల్టింగ్ ప్రైస్ ఇక్కడ మనకి ప్రింట్ తీసుకుంటే ప్రింట్లో ఏమొస్తుంది 1000 అని చెప్పి చూపిస్తుంది. ఓకే. సో సేవ్ చేస్తే మనకి సర్వీస్ ఫీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మీరు అకౌంట్ అసైన్మెంట్స్ అంటే ఏంటి? వీటితో చేయలేదు మీరు ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు మీరు వీటితో చేయలేదు. సో ఇప్పటి వరకు మీరు సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చేయలేదు. అకౌంట్ అసైన్మెంట్స్ తీసుకోలేదు ఇప్పటి వరకు. కానీ ఇక్కడ నేను అకౌంట్ అసైన్మెంట్ తీసుకున్నాను. ఈ బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటాలో బిజినెస్ ఏరియా ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా పిక్ అయింది. చెక్ చేసుకోండి ఒకసారి. KS02లో నేను ఏమి ఇచ్చానని చెక్ చేసుకోండి ఒకసారి. 002 ఇచ్చాను బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్, అందుకే ఆటోమేటిక్గా డిఫాల్ట్ పిక్ అయింది. ఈ అకౌంట్ అసైన్మెంట్స్ అంటారు. అకౌంట్ అసైన్మెంట్స్ అంటే ఏంటి ఒకసారి చదవండి. అకౌంట్ అసైన్మెంట్స్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఇవన్నీ రాసుకోండి ఎక్కడైనా. ఇవి జిఎల్ అకౌంట్ అసైన్మెంట్ FICO వాళ్ళు రెస్పాన్సిబుల్ అన్నమాట. జిఎల్ అసైన్మెంట్స్ FICO పీపుల్ వాళ్ళు రెస్పాన్సిబుల్ అన్నమాట. FICO పీపుల్ రెస్పాన్సిబుల్. జిఎల్ సంబంధించి FICO పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దీనికి రెస్పాన్సిబుల్. ఓకే. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. కండిషన్ వచ్చేటప్పటికి ఏమి కండిషన్స్ ఏమి లేవు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గూడ్స్ రిసిప్ట్ ఉంటుందా సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో? చెప్పాలి. సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో గూడ్స్ రిసిప్ట్ ఉంటుందా? చెప్పాలి. నో సార్. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో మనకి గూడ్స్ రిసిప్ట్ అనేది ఉండదు. సర్వీస్ సీట్ ఉండదు అన్నారు కదా సార్. సర్వీస్ ఎంట్రీ షీట్ గూడ్స్ ప్రొక్యూర్మెంట్లో మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది, అంతేగాని గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది. సర్వీస్ ఎంట్రీ షీట్ కూడా ఏంటి మనకి చెప్పాలి. ఎవరు మాట్లాడతలేదు. సర్వీస్ ఎంట్రీ షీట్ కూడా ఏంటి? క్లాస్ 6 మేనేజ్మెంట్ ఏమంది? ML 81 సార్. ML 81 సర్వీస్ మాస్టర్ సర్వీస్ ఎంట్రీ షీట్. ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ బదులు మనం ఏం రాయాలి? సర్వీస్ ఎంట్రీ షీట్ తీసి ML 81. సో ఇక్కడ మన PO నెంబర్ ఉంది కదా. PO నెంబర్ ఏది మనది? ఇది PO నెంబర్. ఈ PO నెంబర్ని కాపీ చేసుకొని అదర్ పర్చేజ్ ఆర్డర్లోకి వెళ్ళి ఓకే. సో అప్పుడు నీకు అదర్ పర్చేజ్ ఆర్డర్లో తీసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయాలి.
ఓకే, తీసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయాలి. సో ఇది సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి కన్సల్టింగ్ సర్వీస్ కన్సల్టింగ్ సర్వీస్ నెంబర్ ఇస్తాను. ఓకే, సర్వీస్ లొకేషన్ ఇది హైదరాబాద్ అని చెప్పి తీసుకుంటాం. సర్వీస్ నెంబర్ ఇందాక ఉంది కదా, ఈ సర్వీస్ నెంబరు ఇది కాపీ చేసుకొని మీరు ఇది ఇక్కడ తీసుకొని ఎంటర్ కొట్టాలి. ఓకే, సో ఇవన్నీ కాపీ అయిపోతాయి. కాస్ట్ సెంటర్, బిజినెస్ ఏరియా అన్ని కాపీ అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకొని లైన్ ఐటమ్. ఓకే, ఈ లైన్ సెలెక్ట్ చేసుకున్న లైన్ ఐటమ్ ఇక్కడ మనం సెట్ ఫైనల్ ఎంట్రీ సెలెక్ట్ చేస్తాం. సెట్ ఫైనల్ ఎంట్రీ తర్వాత మనం ఈ ఫ్లాగ్ మీద యాక్సెప్ట్, ఇది ఓకే సర్వీస్ యాక్సెప్ట్ డేటా ఉంది, ఈ సర్వీస్ అన్ని కూడా ఓకే అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. తర్వాత దీన్ని ఏం చేస్తారు, సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మనకి నో మెసేజ్ కుడ్ బి అవుట్ ఫోన్ మెసేజ్ అన్నాడు, సేవ్ ఎనీవేస్ అన్నాడు. సో ఎర్రర్ ఏమైనా ఉందేమో చూద్దాం మనం. సో ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఎర్రర్స్ కనబడుతున్నాయి ఇందులో. ఎర్రర్ లాగ్. సో అకౌంట్ డిటర్మినేషన్ REL4. అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి? who will do the account determination? చెప్పాలి. అకౌంట్ డిటర్మినేషన్ ఎవరు చేస్తారు? చెప్పాలి. FICO కన్సల్టెంట్ సర్వీసెస్. ఈ అకౌంట్ డిటర్మినేషన్ ఎక్కడ చేస్తారు మనం? ఓకే, ఎక్కడ చేస్తారు చెప్పండి. చెప్పాలి. ఎప్పుడు చేస్తున్నారు కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? GL అకౌంట్స్. ఇది ఎక్కడ చేస్తారు అకౌంట్ డిటర్మినేషన్? ఏ టీ కోడ్ లో? ఎక్కడ? రోజు చేస్తున్నారు, ఈ కూడా చెప్పలేకపోతున్నారు మీరు. OBYC WRX ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? OBYC లో WRX అంటే GRIR క్లియరింగ్. WRX. సో మన కంపెనీ కోడ్ ఏంటి? REL. సో ఇక్కడే కదా అకౌంట్ డిటర్మినేషన్. సో ఇక్కడ వాడు దేనికన్నాడు అకౌంట్ డిటర్మినేషన్ చేయమన్నాడు? WRX నాట్ పాసిబుల్ అన్నాడు. ఇక్కడ వాడు వాల్యుయేషన్ క్లాస్ ఏమి ఇవ్వలేదు, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి దాని అలా ఉంచేయండి. మెటీరియల్ అయితే వాల్యుయేషన్ క్లాస్ ఉంటుంది, మీకు వాల్యుయేషన్ క్లాస్ సర్వీస్ కాబట్టి వాల్యుయేషన్ క్లాస్ ఉంటుంది. వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి? ఇది రా మెటీరియల్, సెమీ ఫినిష్డా అన్నది వాల్యుయేషన్ క్లాస్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం మనం. ఒకసారి సో మళ్ళీ ML 81 వెళ్ళి సో అదర్ పర్చేజ్ ఆర్డర్ నంబర్, క్రియేట్ కన్సల్టింగ్ సర్వీసెస్, సర్వీస్ లొకేషన్, ఓకే. తర్వాత ఫైనల్ ఎంట్రీ, ఓకే. సేవ్ చేస్తే ఇంకేం అర్రర్స్ ఉన్నాయి ఇంకా. సో ఒకటి పోయింది, ఇంకోటి ఉంది. కంపెనీ కోడ్ REL4 వర్షన్ దెర్ ఇస్ నో ఎంట్రీ టేబుల్ F5 అనేసి. సో వర్షన్ రిలేటెడ్ ఎర్రర్ అది. ఇది COకి సంబంధించిన ఎర్రర్. సో ఇది జనరల్ లెజర్ కన్సిస్టెన్సీ జనరల్ లెజర్ ఒకసారి చూద్దాం. ఇది లెజర్ సంబంధించిన ఎర్రర్, చూద్దాం. ఈ ఎర్రర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఎర్రర్ సంబంధించి ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు.
ఓకే, ఈ ఎర్రర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. టీ కోడ్ ఉంది మనకి ఫస్ట్ లో చేసినట్టు. ఈ టీ కోడ్ ఫస్ట్ లో చేసినట్టు గుర్తుందా? ఈ టీ కోడ్ తీసుకోండి, FI అనేది షార్ట్ లో పెడతాం. సో ఇది మీరు ఇక్కడ వెళ్ళి మీ కంపెనీ కోడ్కి ఏం అర్వర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. కంపెనీ కోడ్ ఏంటి? REL4. ఓకే, దీనికి మొత్తం కలిపి 2 ఎర్రర్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఒకటి ఉంది, మొత్తం 3 ఎర్రర్స్ ఉన్నాయి. ఈ 3 ఎర్రర్స్ సాల్వ్ చేస్తే కానీ ఇది మనకు వర్కౌట్ అవ్వదు. ఒకటి ఇది వర్షన్ 0 CO ఏరియా అన్నాడు, ఎర్రర్ మీద క్లిక్ చేయండి. ఇది CO అంటే CO మోడల్ సంబంధించి కంట్రోలింగ్. సేమ్ నేను ఎలా చేస్తున్నా అలాగే చేయండి. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి, కాపీ చేసుకొని మీ CO ఏరియా ఏంటిది REL4కి వర్షన్ 0 అని అసైన్ చేయాలి. ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. ఒక ఇష్యూ సాల్వ్ అయింది. ఓకే, ఒక ఇష్యూ సాల్వ్ అయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇది అయిపోయింది. ఒక ఇష్యూ సాల్వ్ అయింది, ఇంకా 2 ఉన్నాయి. మాస్ డేటా ప్రాజెక్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని ఇన్యాక్టివేట్ మోడ్ లో పెట్టాలి. యాక్టివేట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని ఇన్యాక్టివేట్ మోడ్ లో పెట్టాలంటే మనకి అలా పాత్ ఉంది, ఆ పాత్ లో చదవండి. SPRO రిఫరెన్స్ IMG. ఓకే, రిఫరెన్స్ IMG. ఇక్కడ మనకి దేంట్లోకి వెళ్ళాలి? మెటీరియల్ మేనేజ్మెంట్. సో మెటీరియల్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళి దేని తీసుకోవాలి? సారీ, మెటీరియల్ మేనేజ్మెంట్ కాదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఇందులోకి వెళ్ళి యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇందులోకి వెళ్ళి డీయాక్టివేట్ ఫర్ కంపెనీ కోడ్. ఈ కంపెనీ కోడ్ REL4కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డీయాక్టివేట్ మోడ్ లో పెట్టండి, మీకు ఎర్రర్ పోతుంది. సో ఇక్కడ రండి, మళ్ళా ఇక్కడ 2 ఇష్యూస్ ని సాల్వ్ చేసి పెట్టాలి. 2 ఇష్యూస్ ని సాల్వ్ అయిపోయింది. ఇది ఒక్కటి ఉంది, మాస్ డేటా ప్రాజెక్ట్ CC నాట్ కంప్లీటెడ్, పోస్టింగ్ నాట్ అలౌడ్ అని చెప్పి ఉంది. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి సో ఈ ఎర్రర్స్ అన్ని FI అవ్వలేదు. ఓకే, దీంట్లో అప్డేట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి క్లిక్ చేసి సో దేనికి ఎర్రర్ వచ్చింది? ఇది ప్రాజెక్ట్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ నెంబర్ తీసుకొని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని మీద కావాలి, ఇక్కడ ప్రాజెక్ట్ నెంబర్ అడుగుతుంది, ఆ ప్రాజెక్ట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొడితే ఇక్కడ మనకి స్టేటస్ నో ఎర్రర్స్ అని చెప్పి వస్తుంది. సో బ్యాక్ వెళ్ళిపోండి. ఇంకా సో బ్యాక్ వెళ్ళి ఎర్రర్ సాల్వ్ అయిందో చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నీకు ఇంకా ఎర్రర్ రాదు. సో ఇప్పుడు మీరోలోకి వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చేసేయండి, ML81లోకి వచ్చేసి ఎగ్జిస్ట్ వితౌట్ సేవింగ్ లోకి చేసి బయటకు వచ్చేయండి. మళ్ళా ML81కి వెళ్ళండి. అదర్ పర్చేస్ ఆర్డర్. ఓకే, అదర్ పర్చేస్ ఆర్డర్, క్రియేట్ కన్సల్టింగ్ సర్వీసెస్, సర్వీస్ నెంబర్. ఓకే, దీంతో పాటు ఏంటంటే ఫైనల్ ఎంట్రీ. ఓకే, సేవ్ చేస్తే మనకి సో కస్టమైజ్డ్ ఇన్కరెక్ట్లీ మెయింటైన్. ఇక్కడ ఎంట్రీ షీట్ అయితే రెడీ అయిపోయింది మనకి. సర్వీస్ ఎంట్రీ షీట్ నెంబర్ వచ్చింది. ఓకే, కన్సల్టింగ్ సర్వీస్ గ్రీన్ కలర్ లో చూపిస్తాం. ఒకసారి ఇక్కడ వెళ్ళి ME21లోకి వెళ్ళి ఒకసారి ME21లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ స్టేటస్ లోకి వెళ్ళి సో ఇక్కడ సో ఒకసారి మనం ME23లోకి వెళ్ళాలి.
మీ 23M మనకి పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో సో ఇక్కడ గూడ్స్ రిసిట్ డాక్యుమెంట్ ఇదన్నమాట. గూడ్స్ రిసిట్ డాక్యుమెంట్ సర్వీస్ ఎంట్రీ షీట్ అన్నమాట. ఓకే, ఈ సర్వీస్ ఎంట్రీ షీట్ అని క్రియేట్ అయిపోయింది. అర్థమైందా? ఇది సర్వీస్ ఎంట్రీ షీట్ సంబంధించి. ఇదేమి లేదు, ఎర్రర్ ఏమి లేదు, జస్ట్ లైక్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ సర్వీస్ ఎంట్రీ షీట్ యాడ్ అయింది అంటే గూడ్స్ రిసిట్ అయింది అని అనమాట. సో ఇప్పుడు మనం దీనికి సో ఓబీబీజీలోకి వెళ్ళి కంట్రీ తీసుకొని ఓకే పిఓ చేయాలి. ప్రొసీజర్ ఆర్ఎల్ 4 తీసుకొని అలాగే OB57లోకి వెళ్ళి సో S4 యూజర్ 87 చెప్పి తీసుకొని REL4 అని చెప్పి తీసుకొని సేవ్ చేయండి. సో మీరోలోకి వెళ్ళండి. ఇక్కడ PO నెంబర్ ఉంది కదా, PO నెంబర్ తీసుకోండి. PO నెంబర్ తీసుకొని ఓకే చేయండి. అడాప్ట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి చివరికి వెళ్తే మనకి GST క్యాల్కులేటర్ దీని మీద బోర్డ్ చేసి బిజినెస్ ప్లేస్ సెక్షన్ ఓకే ఎంటర్ ఓకే. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏంటి? సో 400-305కి ట్యాక్స్ అనేది లేదు. ఇది కూడా FIR 400-305 GL ఏంటి? FS00లోకి వెళ్ళి 400-305 GL తీసుకోవాలి. 400-305 GL తీసుకొని దీన్ని ఎడిట్ చేయండి. సో ఇది మనకి ఎంట్రీ పోస్ట్ చేయండి. పోస్ట్ అయింది. సో ఇప్పుడు మీరు సర్వీస్ పర్చేజ్ ఆర్డర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మనకి ఇన్వాయిస్ కూడా అయిపోయింది. సో ఇన్వాయిస్ కూడా అయినట్టు గూడ్స్ రిసిప్ట్ ఏమి లేదు కాబట్టి ఇక్కడ ఏమి చూపించట్లేదు. ఇది కాన్సెప్ట్, ఇది మీకు కాన్సెప్ట్. ఇది సర్వీస్ ప్రొక్యూర్మెంట్. సర్వీస్ మాస్టర్ క్రియేట్ చేసుకోవాలి, కాస్ట్ సెంటర్తో వీటితో కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో ఇది మనకి కాన్సెప్ట్. థ్యాంక్ యూ. ఇది చేసేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే.